సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా మనందరం కూడా ఎలా అయితే జరుపుకున్నామో అలాగే ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేము అందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉండటం చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అధికారిక కార్యక్రమంలాగా ఎలా అయితే సంక్రాంతిని మనం అంగరంగ వైభవంగా చేశామో అదే విధంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. దీనిలో గుడి ఎవరైతే ఉన్నాయో ప్రతి మండలంలో గ్రామంలో ఎక్కడైతే కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నీ కూడా ఈ పండక్కి సంసిద్ధం కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందో ఈ జీవోనే నిదర్శనం, రేపు జరగబోయే పండగే నిదర్శనం అన్న సంగతి కూడా నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నా.